చాలా కష్టపడి ఆ లక్ష్మి కళ్ళు పోగొట్టాను. దానికి శాశ్వతంగా చూపు రాకుండా చేశాను. కానీ అనుకోకుండా రుక్మిణి మా జీవితాల్లోకొచ్చింది. అది చస్తూ చస్తూ ఆ లక్ష్మికి దాని కళ్ళిచ్చి చచ్చింది. మీ నాన్నని చంపింది ఎవరో ఒక ఆడ మనిషి. ఆ రుక్మిణి వల్ల నా గురించి నిజం బయటపడలేదన్నా ఒకవైపు ఆనందమున్నా, అది చస్తూ ఆ లక్ష్మికి కళ్ళిచ్చినందుకు తన మీద ఇంకా కోపంగా ఉంది. చెప్పు సుభాష్. ఆ లక్ష్మి కళ్ళొస్తున్నాయంట, నిజమేనా? అవును సుభాష్. నేనంత కష్టపడి దాని కళ్ళు పోగొట్టాను. ఇప్పుడు ఇదంతా వృధా ప్రయాసేనా? ఆ రుక్మిణి చస్తూ చస్తూ దాని కళ్ళిచ్చి చచ్చింది సుభాష్. రోజు రోజుకి నీ పవర్ తగ్గుతుంది అంబిక. నీ పగ కూడా తగ్గుతుందా? ఎందుకలా అంటున్నావు సుభాష్? నువ్వు పక్కనే ఉండి కూడా ఆ రుక్మిణి కళ్ళు లక్ష్మికి ఎలా ఇవ్వనిచ్చావు? నేను అందరితో ఉన్నాను, కానీ ఆ లక్ష్మి పక్కనున్నది విహారీ. విహారీని దాటుకుని మనం ఏమీ చెయ్యలేమని నీకు తెలుసు కదా సుభాష్. ఈసారి కళ్ళు పోవడం కాదు, అదే పోయేలాగా ప్లాన్ చేద్దాం సుభాష్. నువ్వేం కంగారు పడకు. సరే అంబిక, నీకింకో విషయం చెప్పాలి. ఏంటది? ఆ పార్థసారథి ఒకటే ఫోన్ చేస్తున్నాడు. రామాపురంలో ఆ 200 ఎకరాల గురించి ఎక్కడి దాకా వచ్చిందని అడుగుతున్నాడు. ఆ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను సుభాష్. వాడిని ఇంకా ఎన్నో రోజులు మనం మేనేజ్ చేసి ఆపలేం. మన వల్ల ఆ పని ఏమాత్రం అవ్వదని వాడికి అనిపించినా వాడు రైతులతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోతాడు. దానివల్ల మనకి చాలా లాస్ అవుతుంది. సుభాష్, ఆ లక్ష్మికి ఇంకా కట్లు విప్పలేదు. దాని కట్లు విప్పి చూపు వచ్చేలోపు ఆ 200 ఎకరాల డాక్యుమెంట్స్ మీద సంతకం నేను పెట్టిస్తాను. ఆ పని నువ్వు చేస్తే మనకి కోట్లలో లాభం వస్తుంది. ఇప్పటి నుంచి నేను అదే పనిలో ఉంటాను. పని అవ్వగానే వాడికి చెప్తానని నా మాటగా చెప్పు. సరే అంబిక, ఉంటాను. పండు అమ్మా, వెళ్ళి లక్ష్మిని కావ్యాన్ని కూడా పిలుచుకురా. అలాగే అమ్మా. లక్ష్మమ్మ, భోజనానికి వెళ్దాం రామ్మా. అదేంటమ్మా అలా కిందకొచ్చినావేంటి? అక్క, తను చాలా స్మార్ట్. ఇంట్లోకి రాగానే తన స్థాయి ఏంటో, తన స్థానం ఏంటో తెలుసుకుంది. కావేరి, లేమ్మా, లే. నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు. రా కావేరి. కూర్చో ఇక్కడ. అత్తయ్య, మీరు తన స్థాయి గురించి మాట్లాడారు కదా, తనది కూడా మన స్థాయి.
అంటే మనిషి అనే స్థాయి. అమ్మా, మీరు మరోలా అనుకోకండి. కావేరికి తక్కువ ఆస్తి ఏం లేదు. అంత ఆస్తిపరురాలి స్థాయి ఏంటో మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదనుకుంటా. ఏంటో ఈ ఇంట్లోకి ఆ లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి మన స్థాయిలో క్యారెక్టర్లు అన్నీ మరిచిపోయి బ్రతుకుతున్నావు. ఎందుకు నువ్వు మళ్ళీ అన్నీ గుర్తు చేస్తావు? అబ్బా పిన్ని, ఇప్పుడెందుకు అవన్నీ? ఆఫీస్ పని అయితే నేను చూసుకుంటాను. ఆ పనేంటో నాకు తెలుసు బావా. ఆ లక్ష్మికి కట్లు విప్పుతారు, తనకి చూపు వస్తుంది, అంతే కదా బావా? రే, ఏ పనున్నా ఈ పని ఇంపార్టెంట్. ఒక్క అరగంట చాలు. రేపు డాక్టర్ని ఏమైనా కలవాల్సిందే. అత్తయ్య, ఇంకెప్పుడైనా వెళ్తాను. రేపే వెళ్ళాలా? అవునరా, ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదు. చాలా కష్టపడి నా ఫ్రెండ్ అని రేపు మనకి అపాయింట్మెంట్ తీసుకుంది. మనం రేపు హాస్పిటల్కి వెళ్తున్నాం, అంతే. సహస్రా, నువ్వు విహారీ రేపు రెడీగా ఉండండి. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరెక్కడికైనా వెళ్ళండి, ఏం పనులైనా చేసుకోండి. బావా, మనకి పుట్టబోయే బిడ్డ హెల్తీగా ఉండడమే కదా మనకి కావాల్సింది. ప్లీజ్ బావా, వెళ్దాం.